నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు అసెంబ్లీకి రాలేదు. ఏవైనా చర్చించాలంటే అసెంబ్లీలోనే చర్చించాలి. నీళ్ళ మీదైనా, పాల మీదైనా, దేని మీదైనా, రోడ్ల మీద కాదు చర్చించడము అన్నారు. నిన్న అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక ప్లస్ పాయింట్గా మలుచుకున్న వైనం కనిపించింది. అలాగే అసలు కృష్ణా నీళ్ళ గురించి వాస్తవాలేంటి, వీటి గురించి డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ లీడర్, మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. మరి మీరు మొదలుపెట్టుడే ఆయన ఆడికి పోయినంత మాత్రాన వాళ్ళకి ఏదో ప్లస్ పాయింట్ అయిందన్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్నారా, వాళ్ళు ప్రచారం అంటే మేము రమ్మన్నాము, రమ్మని రా 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 అంటేనే వచ్చిండ్రు. ఓహో, రా రా అంటే వచ్చిండా? అవునా? ఆయన శాసనసభ్యుడిగా పనిచేయలేదా? ఆయన పార్లమెంటు సభ్యుడిగా పనిచేయలేదా? ఈ దేశంలో అత్యంత ఎక్కువ సార్లు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల మద్దతు కనుగొన్న ఆయనకు ఎవరు పిలిచింది? ఎవరు అన్నది అన్నమాట మేము రా రా అంటే వచ్చిందని. వాళ్ళకి ప్రజల మద్దతు ఎన్నిసార్లు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎన్నిసార్లు ఉన్నారు? దేశంలో ఏకైక వ్యక్తి ఇన్నిసార్లు ప్రజల మద్దతుతోటి ఎన్నిక కాబడిన ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచేటువంటి వ్యక్తిని ఎవరో, ఇక నేను నాకు చెడ్డ మాటలు రావు, ఎవరో పిలిస్తేనట, ఆయన పిలిస్తే ఈయన వచ్చిండట, ఈయన పోయినందుకు నాది క్రెడిట్ అట. నువ్వెంత, నీ కథ ఎంత, నీ అనుభవం ఎంత, నీ అవగాహన ఎంత, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అవునా కదా? అటువంటిప్పుడు ఆ మాత్రం అర్థం చేసుకోలేక, అవగాహన లేక, ఏం చేయాలో తెలియకనే 14 పర్యాయాలు ఏకైక వ్యక్తి ప్రజల మద్దతు ఎట్లా చూరుకున్నాడు? అటువంటిప్పుడు నువ్వా ఇదా మాట్లాడింది? ఓకే, మాట్లాడినావు. ఏమయ్యా, మొన్న కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలో ఉన్న ఉన్నత కార్యవర్గం అందరినీ నేను ఉండడం ఇది అదే జనంలో పోవడానికి ఇదో ఎత్తుగడ. కానీ వారు పిలిచారు, వారితో కలిసి మాట్లాడాము. తర్వాత ఇద్దరం కలిసి ఆ సమావేశానికి వెళ్ళాము. ఎందుకంటే నేను ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన, ఇరిగేషన్ మంత్రిగా కాకముందు ఏం చేసినో చాలా విషయాలు ఉన్నాయి. వారితో ఓపెన్ డిబేట్లో పాల్గొన్నది చరిత్రలో ఎప్పుడు లేదు. 5 గంటల 45 నిమిషాలు. సో వారికి అన్నీ తెలుసు. సరే, నాకు ఇంతో అంతో కొద్దిగా తెలుసు. ఒక్క నిమిషం అక్కడికి పోయినాము. పోయినరు కాబట్టి అందరూ మొన్నటిదాకా అసలు ఆయన ఫిట్ గా లేడు, ఆరోగ్యంగా లేడు, ఇవన్నీ మాటలు వచ్చినాయి కదా. మీరు దగ్గర నుంచి చూసిరు కదా, తన ఆరోగ్యం గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? నేను దగ్గర నుంచి చూస్తే నిజాలు తెలిస్తే, మీకు దూరంగా ఉంటే ఏం తెలుస్తలేదా? అట్లా చేస్తారా ఎవరన్నా నాయకులు? చూడనంత మాత్రాన వేరే ఉంటుంది, చూస్తే వేరే ఉంటుందా? అక్కడే పొరపాటు పడుతున్నారు, జనం పొరపాటు పడుతున్నారు, మీలాంటి మీడియా వాళ్ళు కూడా పొరపాటు పడుతున్నారు. జస్ట్ నిజాల కోసం అడిగాను. అదే నిజాల కోసం అడిగారు. జనంలో ఇట్లా ఉన్నదేమో అనుకొని ఇట్లా అడిగితే సమాధానం వస్తుందని చెప్పడానికి చేసే ప్రయత్నం. సరే, మీరేమైనా చేయండి. జనం గతంలో ఉన్నట్టుగానే ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యం బాగానే ఉంది, ఎందుకు లేదు. ఆరోగ్యం బాగలేదని, ఆ కారణంతో రావట్లేదని, ఇంకా ఈయనేం చేస్తాడు అని చెప్పేందుకు చేసే ఎత్తుగడలో భాగంగా చేసే ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు. దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడిన విషయాల మీద మేము ఎక్కడున్నామని ఆలోచించుకోవాల్సిన బాధ్యతను మర్చి ప్రజలను తప్పుదో పట్టి చేసేందుకు చేసే ఎత్తుగడలు. ఓకే, మాట్లాడాడు, చెప్పాడు. చాలాసేపు పార్టీ నాయకులకు విషయాలు తెలియజేసేందుకు కార్యక్రమం ఎలా చేయాలి, 2 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి గురించి ఏం చేశారు, మనం ఏం చేశామనేది చెప్పాడు. నేను ఒకటే అడుగుతా, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానుభావుడు మాట్లాడాడు. వీళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇక రాడేమో అనుకున్నారు, అక్కడే ఉంటారేమో అనుకున్నారు, ఆరోగ్యం బాగాలేదని ప్రచారం చేద్దామని చూస్తున్నారు. అందుకోసం మాట్లాడిన తర్వాత ఎంతమంది మీడియా ముందుకు వచ్చారమ్మా? మంత్రులే, ఇక మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఎంతమంది? నేను చెప్తే అది కరెక్ట్ ఫిగరో కాదు అని అంటారు, మీరు చెప్తే బాగుంటుందేమో. మీరు మంచి చెప్పినా, కరెక్ట్ చెప్పినా, కరెక్ట్ చెప్పకున్నా మీ మాట పోతుంది కదా.
నాకు తెలిసినంత మటుకు 8 మంది అని మీ మీడియాలోనే వచ్చింది. నేనే ఒక్కరిద్దరిది ఏదో చూసిన. 8 మంది మంత్రులు సమాధానం చెప్పే పరిస్థితి వచ్చిందా? ఓకే, అసెంబ్లీకి ఎందుకు రమ్మన్నారు? ఏదో చర్చిద్దామని కదా. ఏవో నిజాలు బయటపడతాం, మీ ఇదంతా ఏదో చేస్తామని చెప్పి. అంటే అసెంబ్లీ వరకు రాకముందు మాట్లాడిన సాంకేతిక విషయాలు కానీ, మీ అవగాహన కానీ, మీ ప్రచారం కానీ అంత తప్పన్నట. నిజాలు కావా? అసెంబ్లీ లోపటి నిజాలు వస్తాయా? ఓకే, అసెంబ్లీలో నిజాలు చెప్తారు అని మీరు అంటున్నారు. అంటే ఇప్పటిదాకా చెప్పిందంతా అబద్ధం అని ప్రజలు అనుకోవాలని నాలాంటి వాడు కూడా అనుకోవాలా? చెప్పమ్మా. అదే కదా, అదే కాంటెస్ట్ వస్తుంది. అదే నేను అడుగుతున్నా. ఇప్పటిదాకా మాట్లాడి ఇంతమంది మాట్లాడి వాస్తవాలు చెప్పకుండా దాటేసి అసెంబ్లీకి రా చూద్దాం కొడదామని చూస్తున్నారా? ఈ మాట లేదు, అసెంబ్లీలోనే మాట్లాడొచ్చు కదా, ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే వాళ్ళు మాట్లాడే తప్పది. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేది ఏంటిది? నువ్వు బయట మాట్లాడతలేడా ఆయన కన్సర్న్ మంత్రి? ఆయన ఎవరో, ఈయన మాట్లాడకముందు మాట్లాడలేదా? మాట్లాడిన తర్వాతనే మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడినా. ఈయన మాట్లాడకముందు మాట్లాడతలేరా? మేము సమాధానం చెప్పినామని చెప్తలేరా? లేకుంటే తప్పు చేసి నేను చెప్తలేరా? ఇవన్నీ తప్పులా? వాస్తవాలు కావా? ఓన్లీ అసెంబ్లీలో నువ్వు పెట్టే అదొక్కటే వాస్తవం అయితే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను ఇన్ని రోజుల నుంచి? కాదు, అసెంబ్లీ దేనికండి నాకు తెలియక అడుగుతా. నేను కూడా 20 సంవత్సరాలు ఉన్నా అసెంబ్లీ. ప్రజా సమస్యల కోసం. ఒక్క నిమిషం. నేను కూడా 20 సంవత్సరాలు ఉన్నా అసెంబ్లీలో, కూర్చున్నాను, విన్నాను, మాట్లాడినాను, ఛాలెంజ్ చేశాను, సమాధానాలు చెప్పాను. సరే, వాళ్ళు అడిగిన దానికి రైటా రాంగా సమాధానం అంత చరిత్ర ఉంది, అది వేరు విషయం, ఆ జోలికొద్దు. ఏమిటి అసెంబ్లీలో చేసేది? అసెంబ్లీ దేనికండి? నిన్న మొదటి రోజు ఏం చేశారు చెప్పండి? ప్రశ్నోత్తరాలు. లేదు, తప్పు. అంటే అది ఒక పార్ట్. అసెంబ్లీ ఏది పార్లమెంటరీ వ్యవస్థ లోపల, అటు లోకసభ కానీ ఇటు అసెంబ్లీ కానీ ప్రజల అవసరాల గురించి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు చట్టరూపంగా తీర్చిదిద్ది ఆ చట్టం ప్రకారం పనిచేయడానికి చేసే భాగంగా అసెంబ్లీలు నడుపుతారు. నంబర్ 1. ఇది ఒక వేదిక. అధికార పార్టీ ప్రజల అవసరాల గురించి చెప్పినవి కానీ చేయబోయేటివి కానీ చేస్తామని చట్టం చేసేది ఒక భాగం. ఇది చేస్తున్నారా లేదా అనేది ప్రతిపక్షాలు చూపెట్టడానికి చేసే ఒక అవకాశం. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రజల అవసరాలకు, ప్రభుత్వం చేసేటివి కూడా ప్రజల అవసరాలనే చెప్తుంది, ప్రజల అవసరాలను గుర్తించే ప్రాధాన్యతలు ప్రకటిస్తుంది, ప్రాధాన్యత ప్రకారంగా చట్టాలు మేము చేస్తామని చేస్తుంది. ఇవి కాకుండా ఇంకా ప్రజల అవసరాలు ప్రతిపక్షాలు కనుక ప్రభుత్వ పక్షం గుర్తించలేదని అనుకునే నేపథ్యంలో అదే గనుక నిజమైతే ఈ ప్రాధాన్యతలు అంటే గుర్తించని అవసరాల విషయంలో కూడా ప్రాధాన్యత తీసుకొని చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పే అవకాశం తీసుకోవడానికి చేసే స్థలం. ప్రతిపక్షంగా మీరు ఇంతవరకు చేయని ఇప్పుడు చేస్తే బాగుంటుందని చెప్పడానికి. అంతేకాని నువ్వు నేను పంచాయతీ పెట్టుకొని నువ్వు రైటా నేను రైటా గుద్దుకుందామా? దానికా అసెంబ్లీ? నాకైతే తెలియదమ్మా. నేను 20 ఏళ్ళు ఉన్నా. వీళ్ళు మాట్లాడే పద్ధతితో ఏంది? నువ్వు అక్కడికి రా, నీ జుట్టు బట్టి పీకేస్తా అన్నట్ట. ఎవరో బట్టలు కూడా ఇప్పుతామన్నారా? ఎవరో అన్నారు, నేను విన్నాను ఇట్లనే. ఇదా మన చట్టసభలు? అందుకా చట్టసభలు చట్టాలు చేయడానికి, చట్టాలు ప్రజల పక్షాన ఉన్నాయా లేదా అని విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, కొత్తగా తీసుకొచ్చే అవసరాలు తీసుకొస్తారు. అది మెజారిటీ ఉన్న, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మెజారిటీ సభ్యుల కోరిక మేరకు అధికార పార్టీ తన వంతు తనకు ఇష్టంగా ఉన్నాయి, తను ప్రాధాన్యంగా గుర్తించినవి మాత్రమే ఎక్కువ చేస్తాయి. ప్రతిపక్షాలు ఇచ్చే వాటికి పేరు వస్తుందని చెప్పి కొద్దిగా ఆలస్యం చేస్తారు. ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తే మరి వాళ్ళ ప్రాధాన్యతల ప్రకారం వాళ్ళు కూడా చేస్తారు. ఇది సర్వసాధారణంగా జరుగుతున్నది. దాని మీద చర్చ కాదు. కానీ ఆ ప్లేస్ దేనికి, ఆ స్థలం దేనికి? ఒక ఆసక్తికరమైన సన్నివేశం అని చెప్పేసి ఈరోజు కూడా పేపర్లలో కావచ్చు, నిన్న మొత్తం కూడా బ్రేకింగ్ న్యూస్లు అవే నడిచినాయి. ఆనాటి తొలి ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వచ్చి నమస్కారం పెట్టి చాలా గౌరవంగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆరోగ్యం గురించి ఆరా తీసిండ్రు అనేసి, ఆహా చూసినవా ఈ ముఖ్యమంత్రి ఎంత ఒదిగి ఉన్నాడు అనేసి ఒక
ఒక పేరప్ జరిగింది మొత్తం కూడా ఒక కానీ నాకు గతంలో కూడా ఒక అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి ప్రతిపక్షం జానారెడ్డి గారిని ఆయన వెళ్ళి గౌరవించింది కూడా నిన్న క్లిప్స్ దొరికాయి. ఈరోజు దీన్ని ఎందుకు వీళ్ళు ఇంత హైప్ చేసుకుంటున్నారు? ఇందులో కొత్తగా ఏమన్నా ఉందా? ముఖ్యమంత్రులు ఎవరైనా ప్రతిపక్ష నాయకుని దగ్గరికి వెళ్తారు. అంతకుముందు కూడా వెళ్ళారు. ఇక నేను పేర్లు చెప్తే ఏదో ఆయన కాబట్టి పూరి చెప్పిండు అని ముచ్చట కాదు. అంటే ఇది కొత్త సాంప్రదాయం ఏమి కాదు. సాంప్రదాయాలే, కొత్త పాత ఏముంది, పాటిస్తావా లేదనేది ముఖ్యము. ఓకే పాటించినావు, నీ ఇంట్లో ఎంత దుర్మార్గం ఉందో తెలుసా? నేను ఊహిస్తున్నా. కలిశాడు, మాట్లాడాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు ఇంకేదో మాట అన్నారు, ఆరోగ్యం గురించి ఆరా తీసిండ్రు, ఆరోగ్యం ఎలా ఉంది అనేసి. ఓహో చాలా దయామయుడు. ప్రాణానికి ఏం కాకుండా ఉండాలని ఆలోచన చేయగలిగినవాడు, చేస్తున్నవాడని ప్రచారం చేసుకోవడానికి ఆరోగ్యం బాగుందా? ఏం మనిషివయా? ఆరోగ్యం బాగలేకపోతుందా? ఎవరైనా ఆరోగ్యం బాగుందా అని అడిగాడో లేదో నాకు తెలియదు, నాకు వినబడలేదు. కానీ ప్రచారం చేయడంలో దీని ఉద్దేశం దురుద్దేశం కదా కాదా? ఈ ఉద్దేశం దురుద్దేశం కాదా? నువ్వెంతటోడు పోయా అనుభవంలో కానీ, వయసులో కానీ, అనుభవంలో కానీ. ఇదా ఈ ఎత్తుగడలా ప్రజల పక్షాన్ని నిలబడడానికి? ఈ ఎత్తుగడలతో ప్రజల్ని అంటే బాగు చేస్తావా? నాకేం నచ్చలా. ప్రజలకు తెలుస్తుంది. ప్రజలకు తెలిసిన తర్వాత ఏం చేస్తారో కూడా తెలుసు. మేము కూడా అప్ అండ్ డౌన్స్ అయినాం. ఏ పార్టీ అయినా అప్ అండ్ డౌన్ అయింది. వాజ్పేయి లాంటి మహానుభావుడు 5-6 సంవత్సరాల కంటే ఎక్కువ లేడు. కొంతమంది 10 సంవత్సరాలు అన్నారు, కొంతమంది 15 సంవత్సరాలు ఉండొచ్చు. మన్మోహన్ సింగ్ మీద ఎవరైనా మాట్లాడతారా? 10 సంవత్సరాలే ఉన్నాడే ప్రధానమంత్రిగా. కేసీఆర్ గారు ఉద్యమం ద్వారా తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణకు బాగా చేయాలి అనే తపనతోటి తన కార్యక్రమాలతోటి వచ్చాడు. వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చేశాడు. ఏం చేసినావు అనేది పక్కన పెట్టినా 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ రాష్ట్రం ఏ స్థాయిలోకి వచ్చింది? ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా? దాని మీద విశ్లేషణ జరుగుతుందా? కాదు కదా. సంక్షేమం, అభివృద్ధి, ప్రాంత పురోగతి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి చేసిన కార్యక్రమాల మీద చర్చలు జరుపుతున్నారా? వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారా? దేని మీదనే ఛాలెంజ్? ఎందుకు మరి? ఇప్పుడు ప్రతిపక్ష నేత జనాలందరినీ కూడా ఒక టైప్ ఆఫ్ ఇల్యూజినేషన్లో ఉంచుతున్నట్టుగా అనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాడు? నిజాలు ఉంటే ఎందుకు వచ్చి అసెంబ్లీలో చర్చ? అంత భయం ఎందుకు? భయమా? వీళ్ళకి ధైర్యం ఉన్నది, ఆయనకు ధైర్యం లేదు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారమ్మా? మీకు ధైర్యం దమ్ముంటే ఆ పార్టీ నుంచి ఉన్న ఉపనాయకులు అని అనుకోండి, మామూలు శాసనసభ్యులు అనుకోండి. హరీష్ రావు ఫైనాన్స్ చేశాడు, ఇరిగేషన్ చేశాడు కదా. కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా. హరీష్ గంటల కొద్దీ మాట్లాడాడు కదా. ఈ అసెంబ్లీలో మాట్లాడడానికి మీరు సమాధానం చెప్పారా? సమాధానం ప్రజలను సంతృప్తిపరిచిందా? మీరు చెప్పిన సమాధానాలు ఒకవేళ చెప్పగలిగితే లేవనెత్తిన అంశాల్లో ఏ ఒక్క భాగం చెప్పినా అన్నీ చెప్పలేరు, నాకు తెలుసు. అది మొదలు వీళ్ళకు అది లేదు, అవగాహన లేదు. రెండోది ఎక్స్ప్రెస్ చేయలేరు. మూడోది యథార్థాలు కావు. అటువంటి చెప్తే మా శిష్యుడు మాట్లాడిన దానికే సమాధానం చెప్పట్లేదు, నేను పోయి ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడాలి వీళ్ళకు? నువ్వు అది మాట్లాడిన తర్వాత ఇంకా నువ్వు కనుక మంచిగా చేస్తే ఆయన వచ్చి మాట్లాడతాడు. కానీ బాధ్యత కదా. బాధ్యత ఏంది? చట్ట పరిధిలో రాయలే. చట్టం చేసినప్పుడు ఉన్నాడు కదా, బిల్లు పెట్టినప్పుడు లేడా? దాని మీద మాట్లాడే అవకాశం కూడా లేదు కదా. మాట్లాడారా ఎవరైనా? ఏవైతే చట్టాలు చేస్తామని పెట్టారో ఏదో 4-5 పెట్టారు కదా బిల్స్, దాని మీద మాట్లాడే అవకాశం కూడా లేదు కదా. ఆ జీవోలు ఇదివరకే ఇచ్చారు, ఇప్పుడు బిల్లు పెట్టారు, రేపు అయిపోయింది, పాస్ అయింది అంటారు. దాని మీద మాట్లాడే అవకాశం ఉందా? లేనప్పుడు మొన్న కూర్చొని కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ గారు ఈ నీళ్ళ గురించి, నీళ్ళ దోపిడీ గురించి, నీళ్ళకి ఎట్లా అన్యాయం జరుగుతుంది కృష్ణా జిల్లాల విషయంలో డిస్కస్ చేసి నేను 3 బహిరంగ సభలు పెడతానని చెప్పిండు. అప్పటి నుంచి ఇక్కడి నుంచి ఒక నిజంగానే అంటే తెలంగాణకంతా కూడా అన్యాయం చేసింది కాదు. రియాక్షన్ ఏమన్నారు? రియాక్షన్ వచ్చిందా? అక్కడి నుంచి ఒక రియాక్షన్ అంటే ఒకసారిగా అందరు కూడా రియాక్ట్ అయ్యారు కదా. వణుకు పుట్టింది అంతే. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేస్తలేరు కాబట్టి
ఎక్స్పోజ్ అవుతామని భయం. అయితే ఇప్పుడు పబ్లిక్ అంతా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారా అనిపిస్తుంది. ఏ విషయంలో అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరగని అన్యాయము గత 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలోనే నీళ్ళ వాటాలో అన్యాయం జరిగింది. కేవలం 299 టీఎంసీలో మరి ఏదో ఉంది కదా, సో దానికే కట్టుబడి సంతకం చేసిను అంటారు. అసలు వాట్ ఈజ్ వాట్ అన్నది ఇప్పుడు కావాలి. ఎవరిది ఇందులో? వీళ్ళు చెప్తుంది కరెక్టా, వాళ్ళు చెప్తుంది కరెక్టా? అది కాదమ్మా, తెలంగాణ అవసరాల మీద న్యాయపరంగా రావాల్సిన అంశాల మీద ఏమన్నారు వీళ్ళు? మాట్లాడిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి, ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళేనా? ఒక్క నిమిషం. జూపల్లి కృష్ణారావు మంత్రి. అదే వీళ్ళు ఉద్యమ సమయంలో తెలంగాణ కావాలన్నప్పుడు ఎక్కడున్నారు, ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం. ఎన్నడన్నా రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఆ పార్టీ నిర్ణయం ఏం చేసుకున్నది? తెలంగాణ అవసరాల మీద ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రికి కానీ ప్రతిపక్ష నేతకు కానీ తెలంగాణ అవసరాల మీద చర్చించి చేస్తాను అన్నాడా ఎప్పుడన్నా? ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధమైనాం, ఆయన బార్డర్లో ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఆయన ఏమన్నా తెలంగాణ విషయంలో ఎప్పుడైనా ఎన్నడైనా చేశాడా? మేము 1955లో బడిగట్ట కొట్టి బజార్లోకి వచ్చి విశాలాంధ్ర వద్దు, తెలంగాణ వద్దు, ఇడ్లీ సాంబార్ గోపాకని నినాదాలు చేసినాం. మాతో వచ్చి రాలే. తర్వాత 1978లో వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు జయశంకర్ గారిని కేంద్ర కమిటీ ముందు తీసుకుపోవడం, ప్రొఫెసర్ జనార్దన్ రావు, అదేవిధంగా 42 మంది ఎమ్మెల్యేల సంతకాలతో తెలంగాణ కావాలన్న దాంట్లో నేను మొదటిగా ఉన్నాను. మీరెక్కడున్నారు? తెలంగాణ అవసరం ఉంది ఎప్పుడైనా మాట్లాడారా? మీ జిల్లాలలో జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలో ఎప్పుడైనా, నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా 7 సంవత్సరాలు, ఎప్పుడైనా ఈ ప్రాజెక్టు కొత్త కావాలి, ఇంకా కొద్దిగా 4 ఎకరాలకు ఎక్కువ కావాలన్నారా? వీళ్ళ పరిజ్ఞానం ఎట్లున్నది అంటే, ఎవరో ఇద్దరికి ప్రాజెక్టుల పేర్లు పెట్టిండ్రు వచ్చినాక ఈ 2 ఏళ్ళలో. ఈ ప్రాజెక్టుల పేర్లు పెట్టిన వాళ్ళ చరిత్ర దీంట్లో గూగుల్లో చూస్తే ఎప్పుడన్నా నీళ్ళ గురించి, వాళ్ళ ఊరి చెరువు గురించి మాట్లాడినా మాట్లాడుతున్నావు ఇవాళ. వాళ్ళ ఊళ్ళో చెరువు బాగా చేయలేకుండా వాళ్ళ నియోజకవర్గంలో, వాళ్ళ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులు జలయజ్ఞంలో చేపడుతూ ఉంటే ఏ ఒక్కరోజు కానీ సమీక్షించకుండా, అడగకుండా, తెలుసుకోకుండా, ఇంకా కావాలని కోరకుండా ఉన్న నేపథ్యంలో మహబూబ్నగర్లో కల్వకుర్తికి ఎప్పుడో మహానుభావుడు నమ్మించేందుకు తెలుగుదేశం నాయకుడు పునాది వేస్తే 2004 వరకు మొదలు కాలేదే, 2014 వరకు కొంత అయిపోతే తర్వాత మిగతాది అయిపోయింది. ఇప్పుడు 6 లక్షల ఎకరాలకు వస్తుంది. మొదలుపెట్టిన తర్వాతనే కదా కాలువలు వచ్చేది. లిఫ్ట్ కావాలి, తర్వాత పెద్ద కాలువలు కావాలి, తర్వాత చిన్న కాలువలు కావాలి, చిన్న కాలువల నుంచి ఉప కాలువలు వస్తేనే కదా నీళ్ళు వచ్చేది. ఈ పని ఎప్పుడన్నా అడిగారా? అంటే మీకు నీటిపారుదల మీద ఎంత అవగాహన ఉన్నదో, ఎవరి పేర్లను పెట్టి సొమ్ము చేసుకుందాం అనుకున్నారో దౌర్భాగ్యం కాదు. వాళ్ళు పెద్దవాళ్ళు, నేను కాదన, నేను వాళ్ళతో కలిసి పనిచేశాను. వాళ్ళు వేరే రంగాలలో వాళ్ళకి పేర్లు పెడితే బాగుంటుంది. ఊళ్ళో చెరువు బాగు చేసుకోకుండా, ఊళ్ళే అందరికీ నీళ్లు వచ్చేటట్టు చేయకుండా, ప్రాజెక్టులు చేపట్టిన దాంట్లో మరిన్ని ఎకరాలు కావాలని కోరుకునే అటువంటి పరిస్థితులు లేకుండా, జిల్లాలో కానీ పార్లమెంటు వాళ్ళ నియోజకవర్గాలలో జరుగుతున్న పనుల గురించి సమీక్షించని వాళ్ళ పేర్లు పెట్టే దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చిన నీ నాయకత్వం, ఈ అధికార పార్టీ మాట్లాడడానికి అర్హత ఉందా? ఆయన చాలా చేశాడు. పట్టణాభివృద్ధి గురించి చాలా విషయాలు ఉన్నాయి, దాంట్లో చేయలేదే. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్లో పనిచేశాడు పెద్ద ఆయన, ఆ విషయంలో మీరు పెట్టవచ్చు కదా. ఈయన పోరాటం చేశాడు నియోజకవర్గం నుంచి, దుష్టశక్తులను దగ్గర రానియకుండా బుద్ధి చెప్పి ప్రజలకు మేలు కలగాలని తన ఆస్తిని అమ్ముకున్నాడు. అటువంటివి వేరే ఉన్నాయి కదా చేయడానికి. అగో మీ పరిజ్ఞానం, మీ అవగాహన, మీ తాపత్రయం. ఈరోజు ప్రజలకు మాత్రము ఇక్కడ కేసీఆర్ అన్యాయం చేసిండ్రు తెలంగాణకు అని మాట్లాడుతున్నారు. అసలు ఈ నీళ్ళ విషయంలో నిజమేనా? పోతిరెడ్డి పాడు ఒక పెద్దది చేసుడు విషయమైనా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే విధంగా తన రాష్ట్రాన్ని కాదని, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే తన ఇంటిని కాదనుకొని పక్కింటోడికి బాగు చేస్తారని ఇది మాట్లాడుతున్నారు, బురద చల్లుతున్నారు. నిజమే. నీ వ్యక్తిత్వం ఏంది, నీ చరిత్ర ఏంది, నువ్వు చేసింది ఏంది, నీ ఊరికే చేయలేనివి పలానా ఆయనే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి
ప్రాణత్యాగం చేసేటువంటి సమయంలో తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ఇవాళ దేశంలో మొదటి రాష్ట్రంగా ఉన్నది అన్నిట్లలో. ఏది తలసరి ఆదాయం కానీ జిఎస్డిపి అది కానీ. మా క్రెడిట్ అనుకుంటున్నారు కదా, వాళ్ళ క్రెడిట్ లోకి వేసుకుంటారు. ఎవరి క్రెడిట్? ఓ ఈ రెండేళ్ల పరిపాలన కాదు, నీది నువ్వు అనుకుంటే అయిపోయిందా? నువ్వు అనుకుంటే అయిపోద్దా? నువ్వు చేస్తే అయిందా? నీకు ఆలోచన ఉండిందా? నీ ఆలోచన ప్రకారం ఎప్పుడన్నా సలహాలు ఇచ్చావా ప్రతిపక్షంలో ఉండి? గిది ఇట్లా చేయి, అది అట్లా చేయి అని. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు కదా, మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు పాలమూరు రంగారెడ్డి గురించి? అవును, ఆ విషయం వచ్చింది. ఎందుకు ఈ 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు? లేదమ్మా, మీరు మళ్ళీ దాటేస్తున్నారు. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఎప్పుడన్నా అసెంబ్లీలో మాట్లాడారా? పాలమూరు రంగారెడ్డికి అయితలేదు, లేకుంటే మా కలవకు ఏంది మహబూబ్ నగర్కు అన్యాయం జరుగుతున్నది, నల్గొండకు అన్యాయం జరుగుతున్నది ఎప్పుడన్నా ఎన్నడన్నా ఎవరన్నా ఒక్కరన్నా మాట్లాడారా? ఎందుకయ్యా 420 హామీలు ఇచ్చారు. ఉన్నాయి ఉన్న అది కొనసాగుతున్న సంక్షేమ పథకాలు సాగించలేక పేరు వస్తుందని చెప్పి చేసి రైతుల నోట్లో మట్టి పోసి ప్రపంచంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల సమయం లోపట, పంటలు వేసుకునే సమయం లోపట రైతు బంధు ఇచ్చే కార్యక్రమానికి తూట్లు పొడిచి ఎలక్షన్ అప్పుడేమో ఎలక్షను, ఆ తర్వాతనేమో ఇది, మళ్ళీ ఇంకెప్పుడేదో ఏం మాట్లాడతారు? అవును, ఇవన్నీ ప్రజలకు తెలిస్తే ఎక్కడ ఎప్పుడు చెంపదెబ్బ పెడతారు అదానికి సమయం ఉంది. ఏదైనా 10 ఏళ్లలో మరి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు అనేది కూడా ఇప్పుడు అదే రేపు అసెంబ్లీలో జరగబోయే సమావేశంలో, ఎందుకంటే వాయిదా వేసిరు మళ్ళీ జరుగుతుంది కదా, దాంట్లో వాళ్ళు డిస్కస్ చేసే అంశం కూడా ఇది, ఎందుకు పూర్తి చేయలేదు? 70-80% పనులు పూర్తయినాయి. 27,000 ఎకరాలు భూసేకరణ జరిగింది. 27,000 ఎకరాలు నాట్ ఎ జోక్. ఓకే, ఇంత మాట్లాడుతున్నాడు కదా, పాలమూరు రంగారెడ్డిని కాదని నువ్వు కొడంగల్ లిఫ్ట్ పెట్టి జూరాల నీళ్ళు ఎత్తుకుపోతూ అక్కడ వాళ్ళకు రాకుండా చేసేటువంటి దౌర్భాగ్య పంటలు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ నియోజకవర్గంలో నీళ్ళు కావాలని జ్ఞాపకం వచ్చింది ఆయనకు, కళ్ళు తెరిచిండు, లేకుంటే జ్ఞానోదయం అయింది, లేకుంటే బుద్ధి వచ్చిందో నాకు తెలియదు. ముఖ్యమంత్రి అయితే తప్ప బుద్ధి రాదు కొంతమందికి. ఆయనకి ఏమైందో నాకు తెలియదు. సారీ, నేను అనేది ఏంటంటే పెట్టావు 2 సంవత్సరాలు అయింది కదా, డిపిఆర్ అయిందా? జియో ఇచ్చావా? డిపిఆర్ ఏమైనా భూమి సేకరించావా? ఏమైనా పని మొదలైందా? ఆలోచనైన 2 సంవత్సరాల వరకు కూడా ఏది కానటువంటి పరిస్థితుల్లో మొత్తం 10-12 లక్షల ఎకరాలకు కదా మనం ఏదో మొత్తం అనుకున్నది పాలమూరు రంగారెడ్డి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. నేను తక్కువ చెప్పినా ఎక్కువ చెప్పినా పొరపాటు చేసినా యథార్థాలు అయితే మారాయి కదా. అటువంటిది ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత ఏరియా నుంచి, తర్వాత కృష్ణానది నీళ్లను వాడుకోవడానికి చేసే హక్కును చిరస్థాయిగా ఉంచుకునే నేపథ్యంలో చేసే కార్యక్రమం మొదలుపెట్టి అధికారంలోకి వచ్చిన మొదటి కొద్ది నెలల లోపట్నే ఈ పని ప్రారంభించడా లేదా? ఇట్ బికమ్స్ రైట్ కదా. మీరు ఎప్పుడన్నా చేశారా? మీరు ఎప్పుడన్నా అడిగారా? ఈ 2 సంవత్సరాల తర్వాత పనులు అయితే లేవని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఒక ఉద్యమంలాగా చేపడతామంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది. అధికారంలో రాకముందు ఎప్పుడైనా మాట్లాడారా? ఈ 2 సంవత్సరాల్లో పని జరుగుతులేదని చెప్తే మీకు చెంపదెబ్బలాగుందా? అన్యాయం చేసిన మాట వాస్తవమా? ఎందుకు పదే వాళ్ళు అదే మాటని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయము, అవును కేసీఆర్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఇవాళ నీకు కళ్ళు తెరిచినావు అది అన్యాయం చేసిండని. ఈ అన్యాయం చేస్తున్నామనే మాట 10 ఏళ్ళలో ఎప్పుడు మాట్లాడలేదే? దీనికే సమాధానం చెప్తాడు. 10 ఏళ్ళలో ఎప్పుడన్నా మాట్లాడినావా ఈ మాట? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళలో ఏం చేసినావో మేము చెప్తాం, ఏం జరిగిందో చూడాల్సింది, ప్రజలకు తెలియజేస్తాం. అందుకే మీటింగ్లు పెడుతున్నారు, చెప్తున్నారు. 299 టీఎంసీకే సంతకం పెట్టేశారు, అదే ఆ పాయింట్ దగ్గరే ఆగుతుంది అన్నట్టు. ఇగో సాంకేతిక విషయాలను ముందర పెట్టి నాకేదో బాగా తెలుసని 8 మంది మంత్రులు, తర్వాత ఈయనే మీడియా మీటింగ్ ముందుకు వచ్చి సమాచారం లేదు మళ్ళీ మాట్లాడతా అనుకునే దౌర్భాగ్యపు నాయకత్వ లక్షణాలు కలిగిన ప్రభుత్వం లోపట అసలు తెలుసా? తెలంగాణ ఏర్పడే నాటికి కృష్ణానదిలో నీళ్లు ఏ ప్రాజెక్టులకు ఎన్ని ఇచ్చారో తెలుసా? కృష్ణా డెల్టా 180 టీఎంసీలు, అవునా కదా? నాగార్జున సాగర్ కుడి కాలువ 100% ఆంధ్రాకే 130 పాయింట్ సంథింగ్ టీఎంసీలు. ఎడమ కాలువకు
అదో 135 తోటలే మళ్ళీ అక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్కి పోయేది పోతే మనకి 80-75 ఉంది. ఆ లెక్కలు ఉన్నాయి. అంటే ప్రతిదానికి నికర జలాలను వాడుకునే రీతిలో గతంలో పట్టినే ట్రిబ్యునల్స్ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న వాస్తవాలు తెలకు మాట్లాడుతున్నారా మీరు? ఇవాళ కొత్తగా అడిగాడు ఆయనే. అవును, తెలంగాణకు 299 వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం లోపల తెలంగాణకు 299 ప్రాజెక్టులకు 299 ఎంతో ఉన్నాయి. మిగతా 500 పైచలకు ఆంధ్రకు పోతున్నాయి. తెలంగాణ ఏర్పడింది కాబట్టి ఇలా 3 అంశాలు. మీకు తెలియలేదు, నాకు కోపం వస్తున్నది. నేను కూడా పార్టీలు ఉండొచ్చిన. నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఇలా 3 గతంలో ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్టులు కాబట్టి నీళ్ళు ఇవ్వాలనేది ఒక పద్ధతి, చారిత్రక సత్యం. దాన్ని కట్ చేయకూడదు, నోటిబుక్క తీయకూడదు. ఇది దేశంలో జరుగుతున్నది, అంతటా జరుగుతున్నది. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు దీనికి కట్టుబడి ఉంటాయి. ఏర్పడిన తర్వాత ఒకటేమో మా అవసరాలు తీర్చడానికి నీళ్లు పూర్తి స్థాయిలో రావట్లేదు, ఇంకా మేము ప్రాజెక్టులు చేపట్టాలి, బీడు భూములు ఎక్కువగా ఉన్నాయి అనేది ఒకటి. రెండవది, మాకు ఇవి భూమి పైన ఉంది కాబట్టి, ఎత్తు మీద ఉంది కాబట్టి గ్రావిటీ ద్వారా సహజంగా వచ్చే నీళ్లు రాలేవు, ఎత్తిపోసుకోవాలి. ఈ టెక్నాలజీ, లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ గత 20 సంవత్సరాల నుంచే బాగా పైకి వచ్చింది. మేము మొదలుపెట్టిన తర్వాత పైకి వచ్చింది. తర్వాత వాళ్ళ అదృష్టం కావచ్చు, వాళ్లకు జాలువారిపోతాయి నీళ్ళు. కానీ బేసిన్ పరివాహక ప్రాంతంలో కాకుండా బేసిన్ అవతలకు తీసుకుపోయే చరిత్ర సృష్టించుకున్నారు మొట్టమొదట్లోనే. అప్పుడెప్పుడు అంటే మన అవసరాలు కాకుండా ఇతర బేసిన్ అవసరాలకు నీళ్లు వాడుకునే నేపథ్యంలో మీకు 500 పైచలకు ఉన్నాయి. అవి దాన్ని మార్చే ప్రసక్తి లేదు. కానీ కొత్తగా నీళ్ళు ఇచ్చే దాంట్లో మాత్రం తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వాలనేది గట్టి వాదన, సమంజసం. ప్రభుత్వాలు, తర్వాత న్యాయస్థానాలు, అదేవిధంగా ట్రిబ్యునల్స్ కూడా ఒప్పుకుంటాయి. ఆ విషయంలో మనకు 299 ఉన్నాయి. తెలంగాణ ఏర్పడదు కదా, ఇప్పటిదిప్పుడు ఈ ప్రాజెక్టులలో కట్ చేసి ఇవ్వలేము, ఎవరికి ఇవ్వలేము. అందుకోసం దీన్ని మళ్ళీ ఆలోచించాలి. ఆలోచించి నీటి లభ్యతను 75% నుంచి 60% చేస్తే ఇంకా ఎక్కువ ఉంటాయి అనేది వచ్చినప్పుడు పరిశీలించవచ్చు అని అదొక అంశాన్ని పెట్టుకొని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేస్తున్న నేపథ్యంలో మొట్టమొదటగా ఎవరయ్యా మాట్లాడింది? సుప్రీంకోర్టుకి ఎందుకు పోయిండు కేసీఆర్ గారు? తెలంగాణ అవసరాలను శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ ఏర్పడిన తర్వాత హక్కును పరిరక్షించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా చేశారు. ఎవరైనా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారా? 2014లో కానీ 2015లో కానీ? అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా ప్రిపేర్ కావాలనే దాంట్లోనే ఉంటున్నారు. కానీ మాటలు మాత్రం పెద్దగా ఉన్నాయి. ఏదైనా సబ్జెక్ట్ విషయానికి వస్తే ప్రిపేర్ అయ్యి వస్తారు. అయితే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఏంటి? సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, ఇదేందయ్యా వాళ్ళు అడుగుతున్నారు, మీరేం సమాధానం లేదు అని. అడిగితే ఏమైంది? మేము ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం, ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలా అని. ట్రిబ్యునల్కు రెఫర్ చేయడానికి కానీ, కొత్త ట్రిబ్యునల్ వేయడానికి కానీ సుప్రీంకోర్టులో తీసేయమని కోరే దౌర్భాగ్య పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఆ మాట అంటే సుప్రీంకోర్టు నుంచి అది తీసేసి ట్రిబ్యునల్ ముందు అదే వాదన పెట్టాం. బేసిన్ లోపట, బేసిన్ అవతల ఇన్ని నీళ్ళు అన్ని నీళ్ళు తెలంగాణకు న్యాయం జరగాలి అనే దాని మీద. దానికోసమే పాలమూరు రంగారెడ్డి అందులో ఒక భాగం. కాళేశ్వరం దేనికోసం? గోదావరి నీళ్ళలో మనం మొదలుపెట్టిన సంగతి ప్రపంచానికి తెలవాలి, దేశానికి తెలవాలి, ట్రిబ్యునల్కి తెలవాలి, కోర్టులకు తెలవాలి. మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మన హక్కును కాపాడుకుందాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టింది. ఎన్ని నీళ్ళు ఇచ్చామనేది తర్వాత విషయం. ఇప్పుడు చాలా మాట్లాడతారు ఏదో 10 ఏళ్ళు అయింది, ఇది చేయలేదు, గది చేసిండని. ఏమైనా సిగ్గుండాలా? నాగార్జున సాగర్ ఎప్పుడు ఫౌండేషన్ వేసిండ్రు, ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి? చివరి ఆయకట్టుకు ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి తెలుసా? నాగార్జున సాగర్ 55 సంవత్సరాల తర్వాత వచ్చినాయి. అది కూడా మోడర్నైజేషన్ చేస్తే, ఆధునీకరిస్తే, ప్రపంచ బ్యాంకు పోయి అతి తక్కువ ఇంట్రెస్ట్కు లోన్ తీసుకొచ్చి ఆధునీకరణ చేస్తే ఆ చివరి ఆయకట్టుకు నీళ్లు నాగార్జున సాగర్లో 50-60 సంవత్సరాల తర్వాత. ఒక్క నిమిషం. శ్రీరామ్ సాగర్ 74లో ఫౌండేషన్ వేశారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు? ఎల్ఎండికి
ఎల్ఎండి దాటి వరంగల్ బార్డర్ వరకు ఎప్పుడు వచ్చాయి? సెకండ్ ఫేజ్లో. తర్వాత సెకండ్ ఫేజ్కు నీళ్లు ఎప్పుడు ఇవ్వగలిగినాం? ఇంకా కొంత ఎకరాలకు ఇవ్వాలి. ఇది చారిత్రక సత్యం కదా. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్, వీళ్ళు ముందు 3 ప్రాజెక్టులు, ఒకటి పాలమూరు రంగారెడ్డిది, ఒకటి రెండోది కాళేశ్వరం విషయంలో ఫెయిల్యూర్ గురించి మాట్లాడతారు, మూడోది ఎస్ఎల్బిసి. ఇప్పుడు వీళ్ళు మేము త్వరితగతిన ఎస్ఎల్బిసి పూర్తి చేస్తామని చెప్తారు. నిజంగానే ఇప్పుడు 3 ఇయర్స్లో ఎస్ఎల్బిసి పూర్తి చేస్తారా? ఇప్పుడు ఏది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని పూర్తి చేస్తారా? అంటే ఏంది అసలు? అంటే కళ్ళ ముందు ఉన్నా కూడా చెయ్యలేదు అనే ఒక అపవాదును వేస్తున్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు మీకు ఎస్ఎల్బిసి కూడా అంతే కదా. ఎస్ఎల్బిసి గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఇవన్నీ కూడా చేసి మొత్తం ఏవి పూర్తి చేయకుండా మొత్తం అక్కడ వదిలేసిపోయినరు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అజంప్షన్ వాళ్ళ ముందర పెడుతున్నారు. అది వాస్తవాలు అయితే నేను అది కాదు. ఎస్ఎల్బిసి నిజంగా సీరియస్గా తలుచుకుంటే అవ్వకపోతుండేనా? ఎస్ఎల్బిసి ప్రపంచంలో మొట్టమొదటిసారి అంత పెద్ద డయామీటర్ తోటి ఆలోచన చేసి పునాదులు వేసి వర్క్ ఇచ్చాం. 2007 చేసాం. నేను ఆ కంపెనీకి కూడా వెళ్ళొచ్చాను అమెరికాలో, క్లీవ్లాండ్లో. అది వేరు, రాబిన్సన్ కంపెనీ. అది పాయింట్ కాదు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నప్పటికి కూడా ఆలస్యం జరుగుతున్నది. ఆలస్యం కాకుండా ఉండడానికి చేసే పద్ధతులను ఎప్పటికప్పుడు సమీక్షించి చేయాల్సిన పని. తర్వాత 10 ఏళ్లలో దాదాపు 12 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇక్కడ కొంత అక్కడ కొంత ఫేజ్ 1 మొదటి దశ ముందు నుంచి, తర్వాత వెనుక భాగం నుంచి వచ్చేది కూడా చేసినారు. అది వస్తే మనకు గైడ్ ధర అవుతుంది, కొద్దిగా బెటర్ ఉంటుంది అని. కానీ సాంకేతిక పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఆలస్యాలు గుర్తించి దానికి అనుగుణంగా చేయాలి. ఓకే, 2 నెలలు నువ్వు ఏదో రాగానే ఏదో చేస్తానంటివి, వచ్చిన 2 రోజులకే ఇది అయిపోయాయి. 8 మంది 6 మంది ఏదో పోయిన సరే, ఏదో మానవతా దృక్పథం, దురదృష్టం జరుగుతాయి కొన్ని. ఇప్పుడు అందుకే మనం పాటలలో ఏమున్నది, రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు ఉంటుంది. అది చేయాలి. ప్రపంచంలో ఇది కొత్త కాదు కదా చేసేది. లిఫ్ట్ ఇరిగేషనే కొత్త టెక్నాలజీతోటి తీసుకొస్తున్నాం. ఈ సొరంగ మార్గాల ద్వారా అత్యధిక నీళ్ళు తీసుకుపోవడానికి చేసే భాగంలో మన హక్కును కాపాడుకునే దాంట్లో జాలు నీళ్ళు తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ పని మొదలుపెట్టారు. అది తొందరగా చేస్తే మంచిది. చేయమనండి, వద్దన్నారా? మొదలు పెడితేనే కదా మిగతా పనులు అయ్యేది. ఇప్పుడు డ్యామ్ కట్టిన తర్వాత, మెయిన్ కెనాల్ వేసిన తర్వాతనే కదా డిస్ట్రిబ్యూటరీస్, ఆ తర్వాత ఇంకా పిల్ల కాలువలు చేసేది. మొదలు పిల్ల కాలువ చదువుతాడు ఎవడన్నా? పిల్ల కాలువలదే నేను తవ్వినా అని చెప్పుకుంటావా? సిగ్గుండాలి మాట్లాడేటోళ్ళకు. ఏమయ్యా, చెరువుల తవ్విన తర్వాత మెయిన్ కెనాల్ వస్తుంది, మెయిన్ కెనాల్ తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ తర్వాత యాక్చువల్ పొలంలోకి వచ్చే నీళ్ళు మళ్ళీ పిల్ల కాలువలు అంటారు. మొదలే పిల్ల కాలువ తవ్వి పెడితే పని అయినట్ట? వారికి టైం పట్టదా? ఇవాళ కొత్తగానా? కొన్ని తొందరగా అయితే కొన్ని తొందరగా కావు. ఆయన మన హక్కులు కాపాడుకునేందుకు చేసే ఎత్తుగడలో భాగంగా ఇది జల వివాదాలు రాకుండా ఉండడానికి అది తొందరగా అయింది. ఎందుకంటే ఎంత తొందర ఇంకా కొన్ని కపుల్ ఆఫ్ 100 టీఎంసీలు మనం హక్కును కాపాడుకోవాలి. వాళ్ళు ఏదో ఇంటర్ స్టేట్ రివర్ ట్రాన్స్ఫర్ అని మొదలుపెట్టిండ్రు. అప్పటి నుంచి మొదలు పెడితేనే వద్దను, ఇప్పుడు కూడా వద్దంటున్నాం. ఇప్పుడు మొదలు పెట్టినా వచ్చినా మన హక్కులు కాలరాయకుండా ఉండే విధంగా, మన హక్కులకు అతీతంగా నీళ్లు తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు, కానీ మా హక్కులకు మాకు మొదలు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు ఈ శీతాకాలం అసెంబ్లీ సమావేశాలలో భయంకరంగా ఆనాటి ముఖ్యమంత్రిని బ్లేమ్ చేయడానికి, బురద జల్లడానికి బాగానే గట్టి కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి అన్యాయం చేసింది తెలంగాణకి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేది. దీన్ని వీళ్ళు ఎట్లా ఛేదిస్తారు అంటే బహిరంగ సభలు పెడతామన్నారు, తెలియజేస్తామంటారు. మీరు బహిరంగ సభలు పెట్టిన చోటల మీరు ఏ రకంగా అన్యాయం చేశారనే విషయాన్ని మేము వీడియోల రూపంలో అక్కడ ప్రచారం చేస్తాం. ఇప్పటిదాకా చేయలేదులే, ఇంతమంది మాట్లాడి ఇప్పటిదాకా చేయలేదా? మీ నేర్స్వరం బయటపడతలేదా? అసెంబ్లీకి రమ్మన్నప్పుడే మీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా వీళ్ళు? ఇప్పుడు వస్తారు, మాట్లాడతారు. ఏమన్నా రాజకీయాలు మాట్లాడడానికి ఏమన్నా? రాజకీయాలు ఉన్నది అందుకే కదా. ఒకసారి అధికారం వచ్చిందంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కదా. ఈ లోపల ఏమైనా మాట్లాడచ్చు కదా. మంచి చేయొచ్చు,
మంచిని మంచిగా అంటే ఆ, నష్టం జరుగుతున్నదని చెప్పే వాళ్ళ మీద బురద చల్లడానికి చేసే ఎత్తుగడలు కూడా అధికారంలో ఉండి చేసేది మామూలే కదా, ప్రజలు గుర్తిస్తారు కదా. ఆ? సరే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు నేను మీకు ఒక విషయం చెప్తా. ఏదో సర్పంచ్ ఎలక్షన్లో బాగా గెలిచిన అంటాను కదా, ఎన్ని గెలిచినాయి? 6,200, 6,700. మొత్తం కలిపి ఇవి కూడా మావే అనేసి 8,000 వేసుకున్నారు ఖాతాలోకి. ఫస్ట్ 6,000, ఇక వాళ్ళు 6,000 నుంచి కాదు 7,000. మొత్తం అయ్యా అనుకుంటే అయిపోయి 12,000, 11,000. అంటే వద్దన్నారు ఎవరన్నా? అయ్యో ఏమో తగ్గించింది మరి మీ లెక్క ప్రకారం. అవి కూడా మాయ అంటే అయిపోయేది కదా. అట్లా అంటున్నారా? కాదా? లేలే, అసలు Independent విషయానికి- rebels అసలు కింద విషయానికి వస్తా, కలుపుకున్నారు. అసలు విషయానికి వస్తా. ఇవి రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేవి. ఏదో పార్టీకి సభ్యత్వాలు ఉన్నా లేకపోయినా అనుబంధం ఉన్నా జనరల్గా మనం గుర్తించేది గిట్లా గిట్లా అని. సరే వీళ్ళదేమో నాకు తెలిసినంత మటుకు 6,700, 6,800 వచ్చినాయి. తర్వాత బీఆర్ఎస్కు 3,990, 4,000 వరకు ఏదో వచ్చినాయి అన్నారు. దానికే 20 ఏళ్ళ దాకా అధికారం రాదు, మేమే ఉంటాము అని మాట్లాడుతున్నారు. సాధారణంగా రాజకీయ కోణంలో ఎన్నికలు జరిగినప్పుడు సర్పంచులు అనేవాళ్ళు ఉంటారు, ఊరికి మేలు చేయాలి, డబ్బులు కావాలి, అధికారంలో ఉన్న పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అధికార పార్టీలో ఉన్న పెద్దలు కానీ సహకరిస్తారో అయ్యారో ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో కొద్దిగా మొగ్గు ఉంటుంది. ఇది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఉండేది. అంత మాత్రం చేత ఇంత పెరుగుతున్నాం. మరి అటువంటప్పుడు 2018లో జరిగినాయి కదా ఎలక్షన్స్, అప్పుడు ఎన్ని వచ్చినాయి కాంగ్రెస్కు? బీఆర్ఎస్ పార్టీకి 7,900 దాకా వచ్చినాయి, 8,000. 8,000 దాకా వచ్చినాయి. వీళ్ళకి వచ్చినాయి 2,000 పైచీలకి ఏదో ఉన్నది. అవును. 2,000 పైచీలకి వచ్చినోడు అధికారంలోకి వచ్చిండే లేదు, అధికారంలోకి రాలేదు, అది పక్కన పెడదాం. 8,000 మంది సపోర్ట్ చేస్తేనేమో అధికారం ఉన్నదని వచ్చినట్టు, 6,000 మంది సపోర్ట్ చేస్తే వస్తేనేమో ఇక 20 ఏళ్ళ దాకా మేమే ఉంటామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి. ఉంటారా అంటే 20 లేలే, ఏళ్ళ దాకా? ఆ నాయకుని మీద పార్టీ మీద ప్రేమ ఉంటేనే కదా ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఇదే లెక్క చూద్దాం. అధికారం ఉంది కాబట్టి మీకు 6,000 వచ్చినాయి, వాళ్ళకి అధికారం ఉంటే 6,100, 6,000, 5,900 వస్తే నేను ఒప్పుకోదు. మరి 8,000 దాకా వస్తే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండి వచ్చినట్ట లేకుంటే అధికారం కోసం వచ్చినట్ట? ఇది కూడా చెప్పండి, మీరే చెప్పండి, విశ్లేషించండి, జనాలకు తెలవాలి. అగో ఈ అసంబద్ధపు మాటలతోటి కాలయాపన చేసుకుంటా జనాన్ని మోసం చేసి, అంటే మాటలతో మభ్యపెడుతూ ఉంటే ప్రజలు కూడా నిజంగా ఏదో జరుగుతుందనేసి ఒక పాజిటివిటీ ధోరణితో ఉండే అవకాశం ఉంటుందా? ఒకవైపు యూరియా కష్టాలు ఇంకా లేదు, కనీసం లైన్లో దొరకని యూరియా యాప్లో దొరుకుతుంది అనేసి ఒక యాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తే రైతు భరోసాకు వస్తే శాటిలైట్ చిత్రాలన్నీ తీసి క్రోడీకరించి పంట ఎవరు వేశారు ఎవరు వేయలేదని చెప్పి రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఇలా సాంకేతికతను వాడి మరింత మేలు చేద్దాం అనే దాంట్లో ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. అది ఎప్పుడు చేయాలి? ప్రజలకు రైతులకు నష్టం రాకుండా ఉండే విధంగా ఉంచి సాంకేతికతను అభివృద్ధిపరచండి. ఈ సాంకేతికతతో రైతులకు కానీ ప్రజలకు కానీ కష్టాలు నష్టాలు వచ్చే విధంగా ఉంటే సాంకేతికత ఆలస్యంగా మొదలుపెట్టవచ్చు కదా, లేకుంటే అవసరానికంటే ముందే చాలా ముందుగానే చేయొచ్చు కదా. ఇప్పుడు యూరియా పంటలు వేసేటప్పుడు ఆ టైంలో ఎప్పుడు వేస్తారో, పంటలు వేసినాక నెల రోజులకి వేస్తారా, 15 రోజులకి వేస్తారా, నెల 15 రోజులకి వేస్తారా, నేనేం ఇది కాదు. మరి మిగతా రోజులలో ఏం చేసినాం? అది అవసరం ఉన్న సమయం కంటే ముందుగా సాంకేతికతను ముందుకు తీసుకొచ్చేసి మొత్తం సిస్టమ్ బాగుంది అనిపించేట్టు చేస్తే బాగుంటుందా? వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటే చేస్తే ఏం లాభం? పంట నష్టపోతారు కదా. వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటా రైతు బంధు ఇవ్వకపోతే ఎట్లా? మీరే చెప్పండి. ఏం తేల్చొచ్చు ఈ అసెంబ్లీ సమావేశాల వల్ల పై చేయి సాధించే అవకాశం ఉందంటారా? అబద్ధాలతోటి నేను చెప్పే అంశం. మళ్ళీ పై చేయి అంటారు, పై చేయలేదు, తొండ చేయలేదు, ఎడమ చేయలేదు, ఏదో ఊసిపోక మాట్లాడి మేము ఏదో అసెంబ్లీ మాట్లాడినా. కొన్ని మరి అసెంబ్లీలో మాట్లాడి ఇప్పుడు 500 పైగా టీఎంసీల నీళ్ళు సాధిస్తారా వాటాన్ని? ఇప్పుడు 50% కాదు. ఇంకోటి ఇప్పుడు 299 ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి మనం సుప్రీంకోర్టు తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది అన్ని వాస్తవాలు ఉంటే, ఈయన వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క
రాష్ట్ర యొక్క అవసరాల మీద మార్పు ఎందుకు జరుగుతున్నది, ఆ మార్పును ఎట్లా ఎదుర్కోవాలి అది ఆలోచించకుండా చేస్తున్నారు కదా. అందుకోసం సరే వాళ్ళు అంటున్నారు ఈ 45 ఆ 45 ఎట్లాగూ రావాలి, గోదావరి నీళ్ళు కృష్ణా డెల్టా పోతున్నాయి కాబట్టి మనకి ఇస్తామని 3 రాష్ట్రాల ఒప్పందం ఈ అగ్రిమెంట్ ఉంది నా దగ్గర కాదు. అది మొదటి ప్రయారిటీ తెలంగాణకి రావాలి. ఎందుకంటే తెలంగాణకు మొదలే నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులలో ఇప్పుడు కొత్తగా వచ్చే అవకాశాలలో ప్రాధాన్యత తెలంగాణకి ఇచ్చి తెలంగాణ బేసిన అవసరాలు తీరిన తర్వాత ఇవ్వాలనే న్యాయబద్ధమైన వాదన ముందుకు తీసుకొచ్చింది మనం. దానికి వ్యతిరేకంగా 2 ఉత్తరాలు రాశారు కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు అంతకుముందు రాస్తే 4వ రోజు కేసీఆర్ ప్రభుత్వం జవాబు ఇచ్చింది. సిగ్గుండాలే మాట్లాడేవాళ్ళు, అయ్యా సిగ్గుండాలే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి. మీకు వచ్చిన మొదటి లెటర్కి ఎన్ని రోజుల తర్వాత సమాధానం ఇచ్చారే కేంద్ర ప్రభుత్వానికి ఆబ్జెక్షన్? 4.5 మాసాలు. అది బోంగా రెండోసారి వస్తే ఎప్పుడే చేశారు? అది కూడా 5 మాసాలైందే. తీస్తామా డేటా? ఇస్తాడా? చెప్పండి, మీరు అడగండి. మీరు అడిగినా నేను అడిగినా వాళ్ళు చెప్పేది అదే చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు కదా. నిస్సహాయులు. మనిషిలో నా ఊరు నా ప్రాంతం నా మనిషికి మంచి చేయాలనే తపన ఉండి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. ఈగో కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, డబ్బు కోసం, మోసం కోసం వచ్చిన వాళ్ళు ఉంటే ప్రభుత్వాలు ఇట్లాగే ఉంటాయి. సో ఓవరాల్గా అసలు ఈ నీళ్ళ మీద ప్రజలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఉంటుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం టు అండర్స్టాండ్. ఎందుకంటే సాంకేతిక విషయాలు కదా, అందుకే ఇవన్నీ తెచ్చాను నేను. ఇప్పుడు ఒక ఆయన ఆంధ్రకు సంబంధించిన అధికారి ఏదో మాట్లాడుతున్నాడు కదా వాటర్ గురించి. ఎవరు అధికారి? నీలకన్య, అదే ఆయన అధికారంలో భాగమైన ఒక వ్యక్తి రాస్తున్న. అధికారంలో భాగమైంది అంటే అధికారం అంతకుముందు కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉండే. ఈ మధ్య ఆయన పేరేమో ఉండే, వాళ్ళ ఫాదర్ మా దగ్గర ఇరిగేషన్లో పనిచేసిండు. అది కూడా తెలుసు. అంతకంటే ఎక్కువ చెప్తే బాగుండదు. ఆయన ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడట. నేను అంటాను, తెలంగాణ వాడిగా తెలుగువాడిగా తెలుగు రాష్ట్రాలకు మేలు చేసే అవకాశం ఉన్నదా లేదా అని తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వానికే సలహాదారుగా ఉన్నావు. న్యాయం అన్ని రాష్ట్రాలకు చేయాలని చూస్తావు న్యాచురల్లీ. కానీ స్వంత రాష్ట్రానికి స్వంత గ్రామానికి న్యాయం జరిగేలా చూడడంలో నీ వంతు పాత్ర ఏం చేశావు కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా అని అడిగితే సమాధానం చెప్తాడా? ఇవాళ తెలంగాణ ఏర్పడ్డది, ఇవాళ మహారాష్ట్రకు ఉన్నావు. మహారాష్ట్రతో మన వివాదాలు తెలివయా? ప్రాణాయిత తుమ్మిడిహెట్టి మీద ఒప్పందం 152 కలగలేదు కదా. ఏం చేశావు? ఒప్పించావా? మనది రైట్ కాదా? నువ్వు ఇవాళ మాట్లాడతావు, రాజకీయ కోణంలో మాట్లాడతావు, అవాస్తవాలకు అతీతంగా సలహాదారుగా చెప్పుకుంటూ దౌర్భాగ్యపు ప్రకటనలు చేసేటువంటి దురదృష్టమైన రోజుల్లో ఏమనాలి? సారీ, ఐ బికమ్ ఎమోషనల్. వీఆర్ నాట్ డూయింగ్ అవర్ జాబ్ రైట్. ఓకే, ఐ మే నాట్ సే ఓపెన్లీ తెలంగాణ నీడ్స్ ఆర్ తెలుగు స్టేట్స్ నీడ్ అని. ఎవరికైనా మాకేమైనా చెప్పావా? ఈ నాయకులకు గొప్పలుగా మాట్లాడే వాళ్ళకి ఎప్పుడైనా ఎన్నడైనా సలహా ఇచ్చావా? నేనున్నాను చూసుకుంటాను, మీరు ఇది రేజ్ చేయండి అని? చేసిన వాళ్లకు ఎప్పుడైనా కలిసి మాట్లాడావా? చేయనోళ్ళు ఎట్లాగూ చేయలే, వాళ్ళకి తెలియదు, తెలివిలే, ఉన్నదో లేదో తెలియదు, అది నాకు అది కూడా తెలియదు నాకు. చేయనోళ్ళు అయితే ఎట్లాగూ చేయలే. కలిసి చేసిన వాళ్ళతో మాట్లాడి ఈ ఇంప్రూవ్మెంట్కి ఇట్లయితే బాగుంటుందని ఎప్పుడైనా చెప్పినావా? వ్యక్తిగతంగా, అధికారికంగా అవసరం లేదు. నువ్వు వ్యక్తిగతంగా లేవు, అధికారికంగా కరెక్ట్ లేవు. నువ్వు నిష్ణాతుడువా? ఏం చేసి నిష్ణాతుడువేనువా? నీ కోసం నీ కుటుంబం కోసం ఏదో మేలు జరిగితే పదవులు వచ్చినాయి అని నేను విన్నాను. అంతకంటే నన్ను ఏమనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.